బట్ రీసెంట్గా ఇప్పుడు నేను న్యూస్లో మాట్లాడుతున్నప్పుడు నాకేమైందంటే ఇదిగో ఇలా జడ్జిమెంట్ వచ్చింది 24 ఏళ్ల క్రితం కేసు అది అన్నప్పుడు అవును కదా అని చెప్పి నేను జస్ట్ ఆ జడ్జిమెంట్ అంతా చూస్తున్నా. జడ్జిమెంట్ మొత్తం చూస్తున్నప్పుడు దాంట్లో అసలు స్టేట్మెంట్ ఇవిడ ఏ టైంలో ఇది జరిగింది ఏమైంది అన్నట్టుగా. సో అందులో ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను, మీరు చేసిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తున్నారు జైన్ సినిమాలో సెలెక్ట్ అయినట్టు తేజ గారి నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే మా అమ్మాయి ఇదిగో వెళ్ళొస్తానని చెప్పింది. అదే చూడ్డం నేను ఆఖరి జైన్ సినిమాలో కాల్ వచ్చింది, ఆ అమ్మాయి రావడం. అంటే నేనేమనుకున్నానంటే ఓకే ఆ రోజు వచ్చింది తేజ గారు ఫోన్ చేస్తే వచ్చారు కదా, ఈ అమ్మాయి అందుకనే వచ్చిందేమో. ఆవిడ ఒకటేసారి వచ్చింది అక్కడ, అంటే నేను సెలెక్ట్ అయిన దగ్గర నుంచి. సో ఆ రోజే లాస్టా, ఆ రోజు తర్వాత మళ్ళీ కనబడలేదా, ఆ రోజే జరిగిందా ఇదంతా నాకు ఫస్ట్లో ఒక డౌట్ వచ్చిండే. ఎందుకంటే నాకు 25 ఏళ్ళ క్రితం కదా, డేట్లు సరిగ్గా గుర్తు లేకుండే. సో ఫస్ట్ రియాక్షన్ నాకు ఓకే ఆవిడకి తెలీదా మరి తేజ గారి దగ్గరికి వచ్చారు, మేబీ ఆ రోజు వచ్చినప్పుడు కూడా 6:30, 7:30 ఆ టైంలో వచ్చారు. సో తర్వాత నేను మొత్తం చూస్తుంటే 7:45 ఆ టైంలో ఆవిడని హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టు అనిపించింది. నేను కొంచెం చెక్ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే లేదు, దట్ వాజ్ వే హెడ్. ఆవిడ వచ్చింది ఎప్పుడు అంటే ఒక ఆల్మోస్ట్ 3-4 వారాల క్రితం. ఇది ఫిబ్రవరిలో జరిగింది. నేను నా ఆడిషను, నా చిన్న చిన్న షూట్స్ ఇవన్నీ కూడా అప్పట్లో జనవరిలో జరిగింది. జనవరిలోనే లేకపోతే ఫిబ్రవరి స్టార్టింగ్లోనే జరిగింది. ఓకే, ఇవిడ ఒకటేసారి వచ్చింది. నేను టాలీ చేసుకున్న తర్వాత కాదు ఆ డేట్లు ఇవి కావు. డేట్లు ఏంటి అంటే 22వ తేదీ జైన్ సినిమా రిలీజ్ అయింది. సారీ ముహూర్తం షాట్ 22వ తేదీ ముహూర్తం షాట్ అయింది. 23వ తేదీ ఈవిడ వాళ్ళ అమ్మకి చెప్తుంది సాయంత్రం 6 గంటలకి తేజ గారు నన్ను పిలిచారని చెప్పి, లీడ్లోనూ సెలెక్ట్ అయ్యాను. సో నాకు ఒకసారి ఆ డేట్ క్లారిటీ రావడంతో అర్థమైంది ఏంటి, ఈవిడ ఆ రోజు నితిన్ ఉండే అంట, సదాఫు అండ్ గోపీచంద్ ముగ్గురు కూడా ముహూర్తం షాట్కున్నారంట. మరి ఈవిడ ఎలా సెలెక్ట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు వచ్చిన మాట వాస్తవం, కానీ సెలెక్ట్ అవ్వడం మాట కూడా నిజం. ఆవిడ డేట్లు ప్రాబ్లమో లేకపోతే తేజ గారికి ఏదో ప్రాబ్లమ్, మొత్తానికి సెలెక్ట్ అవ్వలేదు. బట్ తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పింది మాత్రం అయితే అబద్ధం. ఓకే, ఎందుకు అబద్ధం చెప్పింది అంటే సరోజిని గారు అంటే వాళ్ళ మదర్ చెప్పిన తప్పుగా చెప్పుండొచ్చు, లేకపోతే వాళ్ళ మదర్కి చెప్పుగా తప్పు చెప్పుండొచ్చు. ఓకే, సో నాకేమనిపించిందంటే అప్పుడు సరే నమ్మలేకపోయి ఉండొచ్చు, మేబీ ఆవిడ ఆ రోజు న్యూస్ పేపర్ చదువు ఉండకపోవచ్చు. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా జైన్ సినిమాలో సదాఫు నితిన్ హీరోయిన్స్కి అని చెప్పి, మరి నా కూతురు ఎందుకు నాకు ఇలా చెప్పిందని ఆవిడ అప్పుడు చూసి ఉండకపోవచ్చు, 10 రోజుల తర్వాత చూసి ఉండకపోవచ్చు, నెల రోజుల తర్వాత చూసి ఉండకపోవచ్చు, 24 ఏళ్ల తర్వాత మొన్న ఒక నెల రోజుల క్రితం వచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆవిడ అదే చెప్తున్నారు. ఓకే, నాకు ఒకవేళ చూసుకుంటే ఆవిడ ఏమన్నా నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదని అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్పింది నాకు అని. ఒకవేళ అది నిజమైతే ఇప్పుడు తేజ గారికి ఆవిడ ఫోన్ చేసి సార్ ఆ రోజు మీరు నిజంగా ఫోన్ చేశారా ఏంటి అని చెప్పి కూడా అడుగుండొచ్చు. ఆయన ఎందుకు చేస్తారు, ఆయన వీటిలో బిజీగా ఉంటారు. సో దాంట్లో ఇంకొక లీడ్లో పెట్టేది కూడా లేదు అక్కడ. సో కాబట్టి మేబీ ఆవిడ ఒక చిన్న మిస్కాన్సెప్షన్స్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. తర్వాత మొత్తం ఇంకా స్టడీ చేస్తున్నా, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అసలు హోంవర్క్ చేయాలి కదా, అసలు ఏం జరిగింది మొత్తం చూస్తున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు. అండ్ అలాగే నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూలో మాట్లాడతానో నా ఇంటర్వ్యూ చూసి చాలామంది ఆవిడ ఫ్రెండ్స్ అలా నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. అందులో ఒకనొక కామన్ ఫ్రెండ్ ఉండే ఆవిడకి నాకు తెలియదు. ఆవిడ టైం లేని వేరు, నా టైం లేని వేరు. ఆవిడ 1998 నుంచి 2000 వరకు ఆవిడతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్లు అన్నీ చేసుకున్న ఆవిడ ఫ్రెండ్. ఈవిడ నాకు ఎప్పుడు పరిచయం అంటే 2002లో పరిచయం. ఈవిడతో కట్టైన 2 ఏళ్లకి పరిచయం. మేము తర్వాత ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్. ఆ రకంగా ఆవిడ నాకు కాల్ చేసినప్పుడు ఏ టైం ఏంటంటే అప్పట్లో మొత్తం చెప్పుకొచ్చింది ఆవిడ. ఇలాగే కొంతమంది కూడా చెప్పారు. నాకు తెలుస్తున్నది ఏమిటంటే ఈ అమ్మాయికి చదువుకోవడం అంటే ఇష్టం సినిమాల కన్నా. అలాగే ఆ సిద్ధార్థ రెడ్డి అంటే బాగా ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ అబ్బాయిని. అది ట్రూ లవ్. నేను అప్పటికీ కూడా కొంతమందిని అడిగా, సినిమా హీరోయిన్లు అంటే ఫస్ట్లో లవ్ చేసి ఉండొచ్చు, బట్ ఈ తలుకు బిలుకులు ప్రపంచాన్ని చూసిన తర్వాత చిన్నగా కనబడతాడు వాడు, ఎవరన్నా సరే రాజును చూసిన కళ్ళతో మొగుడు చూసారని సామెత ఏదో ఉంటుంది. ఆ టైప్లో ఆ అబ్బాయిని నెగ్లెక్ట్ చేయడము అట్లాంటిది ఏదైనా జరిగిందేమో, ఆ అబ్బాయి హర్ట్ అయ్యి ఏదైనా జరిగిందేమో అని చెప్పి నేను బాగా గుచ్చి అడిగితే అసలు ఆ అమ్మాయికి
సినిమాల కన్నా ఈ అబ్బాయితో ఉండడం ఇష్టం, హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఉంది అని చెప్పారట. ఓకే. వాళ్ళ మదర్కి జనరల్గా 10th క్లాస్లో నుంచి ఏమైనా ఆడిషన్లకు తీసుకెళ్ళేది అన్నట్టుగా కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. సరే 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయింది. ఇంక ఇంటర్ అయిన తర్వాత మరి డిగ్రీ చేయించకుండా మధ్యలో ఎందుకు ఆపిచ్చేసి సినిమాల్లోకి ఆవిడ తీసుకొచ్చేసారనేది నాకు అర్థం కాలేదు. మేబీ షీఈ్ వెరీ అంబిషియస్, తన కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకుంది, పెద్ద స్టార్ అవ్వగలిగిన కెపాసిటీ ఉన్న అందం, హైట్ ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆ లైన్లోకి పంపించాలనుకోవడం తప్పు పట్టను నేను. కానీ ఇది 25 ఏళ్ల క్రితం ఒక జనరల్గా ఒక మిడిల్ క్లాస్ ఒక టీచర్ ఉద్యోగం చేసుకునే ఒక మహిళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? చదువు చెప్పించాలి, ఈ మూవీ ఇండస్ట్రీ ఎట్లాంటిదో తెలియదు, మనకి ఎవరెవరు ఉంటారో తెలియదు, జనరల్గా ఎంకరేజ్ చేయరు కదా. ఒకవేళ చేసినా కూడా నా ఉద్దేశంలో ఏంటంటే చైల్డ్ రైట్స్, అమ్మాయి మైనర్గా ఉండగానే అంటే ఇంటర్మీడియట్ 18 కన్నా తక్కువ ఏజ్లో ఉన్నప్పుడే ఆ అమ్మాయితో ఈ సినిమా ఇండస్ట్రీకి పంపించడం, అది కూడా చదువు ఆపిచ్చేసి అక్కడ నాకు నచ్చదు. ఓకే. ఆవిడ చదువుకుంటూ ఒక పక్క ఇంకో పక్క ట్రై చేస్తున్నారు, బాగానే ఉండే. ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద అందగత్తెలు కూడా కొన్నిసార్లు సక్సెస్ అవ్వకుండా ఇదైపోయారు. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది ఇండస్ట్రీ, తర్వాత ఒక రోజున ఎవరు కూడా పట్టించుకోరు. ఉదయ్ కిరణ్ ఏమయ్యాడు, సూపర్ హిట్లు పట్టమని చెప్పి తర్వాత ఒక రోజున డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా వేరే మనకి కనిపించదు. ఎందుకు తరుణ్ అంతే కదా, తరుణ్ కూడా పెద్ద హీరోగా చాలా సినిమాలు చేసి అట్లీస్ట్ వాళ్ళకి ఒక స్టేచర్ అయితే వచ్చింది. బట్ నేనేమంటానంటే ఒక వల కట్టుకోండి, తర్వాత సర్కస్ చేయండి, కింద పడ్డా కూడా వల ఉంటుంది. నేను ఆవిడ గురించి సరే అయిపోయింది, ఆవిడ మనం తిరిగి తీసుకురాలేము, ఆవిడ డెసిషన్స్ని మనం మార్చలేము. ఇవాళ ఎవరైతే మన ప్రోగ్రామ్ చూస్తున్న తల్లిదండ్రుల్లో లేకపోతే పిల్లలు ఎవరైనా సరే నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, చదువుకోండి అమ్మా, చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా, ఊళ్ళో వెళ్తామా మనం, ఇవాళ ఎంతమంది చదువుకుని నిరుద్యోగులు ఉన్నారో లేరో, బట్ కనీసం ఒక డిగ్రీ లేకపోతే మీకు చాలాసార్లు ఇబ్బంది పడతారు. మీరు ఎంత పెద్ద అయినా సరే ఎంత పెద్ద యాక్టర్ అయినా వీడు చదువుకోలేదు అనే ఒక చిన్న ఇది కూడా ఎందుకు. అండ్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ KG to PG విద్య కంపల్సరీ చేయాలి అనే దీంట్లో దీంట్లో కూడా తల్లిదండ్రులందరూ కూడా మన బిడ్డలు చదువుకోవాలనుకునే టైంలో ఏదో 1-2 ఆఫర్లు వచ్చినాయి కదా అని చెప్పి పిల్లలు చదువు మానిపించేసి, అబ్బాయిలకి అంత తొందరగా రావు, అమ్మాయిలకి జనరల్గా వస్తాయి తొందరగా.